భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎండోమెంట్ ధార్మిక శాఖ పిలుపు మేరకు ఈరోజు జగిత్యాల జిల్లా కో కన్వీనర్ కలకోట రాజుగారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ రామచంద్రరావు గారి పేరు మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పూజారి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎండోమెంట్ ధార్మిక శాఖ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు విజయవంతంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ధర్మాపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అధికారమే లక్ష్యంగా సబ్కా సాత్ సబ్కా వికాస్తో భారతీయ జనతా పార్టీ రానున్న ఎలక్షన్లో విజయవంతంగా మోగించేందుకు సిద్ధమవుతుందని ఈ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు, తెలంగాణ ప్రభుత్వాన్ని చూశారు. ఇప్పుడు ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీకి ఓటేసి విజయవంతంగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా కాషాయ జెండా ఎగరవేస్తుందని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధానంలో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మొదటి సంవత్సరం రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత స్వీకరించి మొదటి సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా రాష్ట్ర ఎండోమెంట్ శాఖకు సంబంధించినటువంటి ఎండోమెంటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన దేవాదాయానికి సంబంధించినటువంటి పిలుపు మేరకు ఈరోజు నరసింహస్వామి సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. రామచంద్రరావు గారి నాయకత్వంలో పార్టీ బలోపేతమైన సందర్భంగా రాబోయే రోజుల్లో తెలంగాణ అధికారంలోకి రావడమే లక్ష్యంగా నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని రామచంద్రరావు గారికి ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. అధికారమే లక్ష్యంగా మొత్తం క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీని తీసుకుపోయినటువంటి రామచంద్రరావు గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై.